మేము అన్య కుటుంబంలో నుండి దేవుణ్ణి తెలుసుకున్నాం. ఒకప్పుడు మేము మా తల్లిదండ్రులు నేను కానీ విగ్రహారాధన కుటుంబంలో ఉన్నవాళ్ళం. మేము మా మా తల్లిదండ్రులు వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు ఆ పనులు చేసేవాళ్ళు. ఆయా పనులు మా ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఆ ఇంటికి వాళ్ళు ఒకేసారి 3 చీరలు ఇంట్లో నేసేవాళ్ళం. వాళ్ళు నేత పని చేసేవాళ్ళం మేము, మా తల్లిదండ్రులు. అట్లా చాలా పెద్దగా ఉండేది మా ఇల్లు. మా మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, 3 అక్క చెల్లెలు. అందులో మా నాన్న అందరికంటే చిన్నోడు. మా తాతయ్య ఏంటంటే తనకు కొంచెం వృద్ధాప్యంలోకి వచ్చేసరికి మా తాతయ్య ఇట్లా చేతి మందులు ఇస్తారు కదా, అట్లా చేతి మందులు చేసి చాలా మందికి ఇచ్చేవాడు మా తాతయ్య. అట్లా మా నాన్న చిన్నాడు కనుక మా నాన్న ఎక్కువ మా తాతయ్యతో ఉండేవాడు. అట్లా ఒకరోజు మా నాన్నకి ఏమైందంటే కొన్ని ఇట్లా మా ఇంటి దగ్గర చిన్న గుట్ట ఉంటుంది. అక్కడ ఆ గుట్ట మీద ఏ చెట్టు దేనికి ఉపయోగపడుతుందో అది మా నాన్నకు మా తాతయ్య ఒకసారి వెళ్ళి చెప్పిన కారణాన్ని బట్టి మా నాన్ననే ఎక్కువ అన్నీ తీసుకొని వచ్చేవాడు. ఒకరోజు సాయంత్రం ఏంటంటే ఏదో అర్జెంటు ఇట్లా పాము కుట్టినా, తేలు కుట్టినా, కడుపు నొప్పికి కొన్ని చేతి మందులు అవి ఇచ్చేవాడు మా తాతయ్య. అట్లా వెళ్ళి వస్తుంటే సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక చెయ్యి వచ్చి ఇట్లా మా నాన్నని కొట్టినట్టు అట్లా అనిపించిందట. మా నాన్నకి భయపడ్డాడు. అక్కడ మధ్యలో ఆ గుట్టకు మా ఇంటికి మధ్యలో కొంచెం దూరం ఉంటుంది. అక్కడ మా క్యాస్ట్కి సంబంధించిన సమాధులు ఉంటాయి అన్నమాట అక్కడ. అట్లా అయ్యేసరికి మా నాన్న భయపడినంట. భయపడి ఇంకా చాలా రోజుల వరకు మా నాన్న అస్సలు మా నాన్నకి ఆరోగ్యం బాగుండేది కాదు. అప్పుడు మా అత్తమ్మ మా వాళ్ళు చాలామంది సూరత్, బాంబే, సోలాపూర్ చాలామంది అటే ఉంటారు. ఇంటి దగ్గర ఉండే వాళ్ళు చాలా తక్కువ. చాలామంది అక్కడికే వెళ్ళేవాళ్ళు అనమాట. ప్రతిసారి దీపావళికి మాత్రం ఖచ్చితంగా వస్తారు. ఎవ్వరు ఎంత దూరం ఉన్నా కూడా దీపావళికి అందరు వస్తారు. వ్రతం చేసుకుంటారు, పూజ చేసుకుంటారు, నోముకుంటారు, కొద్ది రోజులు ఉంటారు, మళ్ళీ అందరే వెళ్ళిపోతారు. అప్పుడు మా రెండో అత్తమ్మ అంటే మా నాన్నకు చాలా ఇష్టం. ఏమైంది తమ్ముడు, ఎందుకు ఇట్లా అయిందంటే, అక్కడ నాకు ఇట్లా అయింది అక్క అంటే, అప్పటికే మా రెండో అత్తమ్మ యేసుప్రభుని తెలుసుకుందంట. అప్పుడు మా అత్తమ్మ సరే తమ్ముడు నేను ప్రార్థన చేస్తారా, ఏం కాదు అని చెప్పిందంట. మా అత్తమ్మ ప్రార్థన చేసిందంట. అయినా మా నాన్న ఏంటంటే మా ఇంటి చుట్టూ 2-3 విగ్రహాలకు సంబంధమైన గుడులు ఉంటాయి, ఇప్పటికి ఉంటాయి అవి. అయితే మా నాన్న అక్కడికి వెళ్ళి ఆ దండకాలు, శ్లోకాలు చదివి అవన్నీ చేసేవాడు. అయినా ఎక్కడ కూడా ఆయనకు నెమ్మది లేదంట, ఆయన ఆరోగ్యం కుదుటపడలేదంట. తర్వాత మా అత్తమ్మ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత కొంత బాగుపడిన తర్వాత ఇంకా అప్పటి నుండి మా నాన్న కూడా సరే నేను ఈ దేవుడిని నమ్ముకుంటా. వీళ్ళు ఏమైనా ఆ రోజులలో ఎట్లా అంటే వేరే దేవుడు, వేరే వాళ్ళ దేవుడు అనేసి మేము చేసే పని కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదంట. ఎవ్వరు కూడా మాట్లాడేవాళ్ళు కాదంట. ఇట్లా ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా వదిలేసి పని చేయలేకుండా ఇట్లుంటే చాలా రోజులు మా నాన్న కొంచెం ఆర్థికంగా చాలా బాధపడేవాడు. అలాగా నేను నా తర్వాత తమ్ముడు, చెల్లె, మేము ముగ్గురం. ఇంకా అప్పటి నుండి మా ఇంట్లో ఏ విగ్రహాలు ఏవి కూడా ఉండేవి కాదు. మా ఇంట్లో పెద్ద హాలు, ఇంకా చిన్నవి 2-3 రూమ్లు ఉండేవి. ఆ పెద్ద హాల్లో ఏ విగ్రహం కూడా ఉండేవి కాదు కదా. మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి మేము అంత ఎక్కువ వెళ్ళే వాళ్ళం కాదు. మా అమ్మమ్మల ఇంటికి వెళ్తే వాళ్ళు అన్ని విగ్రహాలు ఉండేవి, అవన్నీ చేసేవాళ్ళు. మా ఇంట్లో ఏమి ఉండేది కాదు. నేను అడిగేదాన్ని, నాన్న ఎందుకు మన ఇంట్లో ఏ విగ్రహాలు ఉండవు, వాళ్ళందరూ వస్తారు, రమ్మంటారు, పోతారు, మా నాన్న వెళ్ళొద్దు అని చెప్పేది. చిన్న పిల్లలు అప్పుడు ఎంత అంటే 4-5 ఇయర్స్ 6 అంత ఏజ్ మాది. అంత ఎక్కువగా మాకు అంత ఏం తెలియదు. ఇంకా పెరిగే కొద్దీ మా నాన్న ఏంటంటే మాకు చెప్పిండు ఇట్లా దేవుడు ఇట్లా చేసిండని. కొన్ని శ్లోకాలు ప్రతిరోజు ఆ శ్లోకాలు వేసి వాటికి భగవద్గీత వేసి వాటికి అర్థాలు ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఎందుకు నాన్న ఇవి ఇట్లుంటారు, మనం ఎందుకు ఇట్లుంటాం అన్నీ నాకు బాగా డౌట్స్ ఉంటాయి. ఇవన్నీ అడిగేది నేను. ఎందుకు నాన్న ఈ శ్లోకం ఏంటంటే ఒక్కొక్క శ్లోకం చదివి ఒక్కొక్క శ్లోకానికి అర్థం చెప్పేవాడు మా నాన్న. ఇది ఇట్లా అని మళ్ళీ అప్పుడు బైబిల్ తీసి బైబిల్లో నుండి కొంత నాకు అవగాహన వచ్చిన తర్వాత బైబిల్ తీసి బైబిల్లో నుండి చెప్పేవాడు, దీనికి అర్థం ఇది అనేసి. అట్లా
ఒకరోజు మా ఇంట్లో ఒకటే ఒక బొమ్మ ఉండేది, యేసుప్రభు బొమ్మ ఒక్కటే, అది సిల్వర్లో ఉండేది. అది మెయిన్ డోర్కి ఎంటర్, పెద్దగా ఉంటాయి డోర్స్, ఆ డోర్కి ఎదురుగా ఉండేది, అది ఒక్కటి బొమ్మ ఉండేది అంతే. ఇంకా ఏ విగ్రహం కానీ ఏది కానీ ఉండేది కాదు. ఒకరోజు మా నాన్న ఏంటంటే వేరే చర్చికి వెళ్ళాలంటే మా నాన్నకు ఇది అట్లా కొన్ని మాటలను బట్టి ఎక్కడికి చర్చికి కూడా వెళ్ళే వాళ్ళం కాదు మేము. ఒక్కసారి నేను 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక్కసారి అది క్రిస్టమస్కు సిఎస్ఐ చర్చికి వెళ్ళినాం. అక్కడికి వెళ్తే ఏంటంటే ఇంకా వేరే వాళ్ళు వేరే కులస్తులు ఉంటారు కదా అనేసి తొందరగా వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉండి ఇక మళ్ళీ తొందరగా మా నాన్న నన్ను తీసుకొని వచ్చేసిండు. ఇంకా అప్పుడు నేను అనుకునేది ఎందుకు ఇట్లా చేస్తారు ఏంటిది అంటే, అప్పటికి మా అమ్మకి రక్షణ లేదు. మా అమ్మ ఈ విగ్రహాలు ఇవి చేసేది కాదు కానీ ఎక్కడికి వెళ్ళేది కాదు మా అమ్మ. ఇంకా అప్పుడు ఇంకా అట్లనే మా నాన్న మాత్రం ప్రార్థన చేసుకునేటోడు ప్రతిరోజు. ఆ కొండ దగ్గరికి వెళ్ళేది, అక్కడ ప్రేయర్ చేసుకున్నది. కొండ దగ్గరే మాది చిన్న చేను ఉంటుంది, ఆ చేను దగ్గరికి వెళ్ళేవాడు. మా నాన్న మాత్రం ఒకటేనేమో బాగా గమనించేది ఎందుకు కానీ మా నాన్న తాతయ్యకి అన్నీ హెల్ప్ చేసేది, అన్నీ ఇట్లా చేసేది. నాన్నెందుకు ఇట్లా చేస్తాడు అనుకునేదాన్ని. ఒకరోజు ఇట్లా దారి నుండి ఒక అంకుల్ సైకిల్ వేసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ అంకుల్ వచ్చి ఇక్కడ ఎవరైనా యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా అని అడుగుతాడు. ఆ అంకుల్ కొత్తగా మా సైడ్ కెనాల్స్ ఉంటాయి, ఆ కెనాల్స్ మీద జాబ్ చేసేవాడు అంకుల్. జాబ్ చేసి ఇక్కడ ఎవరైనా దేవుని నమ్ముకుని ఉన్నారా అని ఇట్లా అడిగితే అప్పుడు ఎవరో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్ళారంటే అప్పుడు అంకుల్ మా దగ్గరకు వచ్చిండు. అప్పుడు ఆ అంకుల్ హెబ్రోన్ ఫెలోషిప్ అనమాట. అట్లా ఆ అంకుల్ ద్వారా మేము హెబ్రోన్కి ఇంకా సన్నిహితంగా వెళ్ళిపోయినాం. ఆ అంకుల్ ఏంటంటే డైరెక్ట్ మమ్మల్ని కరీంనగర్ తీసుకొని వెళ్ళాడు. నాన్నను ఒకసారి కరీంనగర్ తీసుకొని వెళ్ళి తర్వాత ఒకసారి 31st నైట్కు అంకుల్ వాళ్ళు మేము కలిసి కరీంనగర్కి వెళ్ళినాం. కరీంనగర్కి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు అంటే ఒక 31st నైట్ మట్టికి వెళ్ళిన నేను. అంతగా నాకు ఏం తెలియదు. అప్పుడు వాగ్దానం తీసుకున్నాం కానీ ఆ వాగ్దానం అంటే ఏంటిది, వాగ్దానం అంటే అర్థం ఏంటి అంతగా నాకు ఏం తెలియదు దాని గురించి. కొద్ది రోజులైన తర్వాత అంకుల్ వాళ్ళు ఫ్యామిలీతో వచ్చిండ్రు. అక్క వాళ్ళు అప్పుడు మేము చిన్న 7, 8, 9 ఇయర్స్ అంతే చిన్నగా ఉండేవాళ్ళం. అక్క వాళ్ళు సండే స్కూల్ అంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి అట్లా మాకు అన్నీ అక్క వాళ్ళు నేర్పించిండ్రు. అట్లా చాలాసార్లు అక్క అప్పుడు ఇంకా చర్చి అంటే ఏం లేదు. ఒక సండే అంకుల్ వాళ్ళ ఇంట్లోకి మేము వెళ్ళేది, వాళ్ళు ఒక సండే అంకుల్ వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చేది. అట్లా పరిచర్య ప్రారంభించబడి పరిచర్య ముందుకు వెళ్తూ ఉంది. ఇంకా వీళ్ళ ప్రార్థనను బట్టి వేరే అంకుల్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చిండ్రు. అట్లా ఈ మా 3 ఫ్యామిలీలో ఇట్లా ఒకరోజు అక్కడికి, ఒకరోజు ఒక సండే వాళ్ళ ఇంటికి, ఒక సండే మా ఇంటికి ఇట్లా వచ్చేది. ఎప్పుడు వచ్చినా అంకుల్ డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చేవాడు, మా ఇంట్లో ప్రార్థన చేసేది. చాలా మా చుట్టాలు కూడా మా బాబాయ్ వాళ్ళు అంకుల్ వాళ్ళు చాలామంది వచ్చిండ్రు. కొద్ది రోజులైన తర్వాత వాళ్ళందరూ ఏంటంటే ఈ దేవుడు మేము నమ్ముకుంటే ఇట్లా మేము కొంచెం స్థాయిలో ఉన్న వాళ్ళమే, మాకు ఈ దేవుడు అద్దనేసి చాలామంది మళ్ళీ వెనక్కి కూడా వెళ్ళిపోయిన తర్వాత కానీ మా నాన్న మాత్రం వెళ్ళలేదు. ఇంకేదేమైనా అంతే, నేను ఈ దేవుడినే నమ్ముకుంటా ఏదైనా కానీ అనుకోని ఇట్లా రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ హుస్రాబాద్లో మాకు ఒక చిన్న ఇల్లు ఉండేది. అది హుస్రాబాద్ మెయిన్ రోడ్ లక్ష్మీపేట పంపు వెనకాల ఉండేది అనమాట. ఇంకా వీళ్ళు చర్చికి ఇట్లా 3 ఫ్యామిలీకి తిరగడం ఇబ్బంది అవుతుంది అనేసి అప్పుడు ప్రార్థన చేసి సరే ఇట్లా మేము ఇంకా ఎందుకు బ్రదర్ అందరం ఒకే దగ్గర కూడుకుందామంటే మా నాన్న మా తమ్ముడు పుట్టిన తర్వాత అక్కడ ఇల్లు కట్టేటప్పుడు ప్రేయర్ చేసిందంట మా నాన్న. దేవా ఈ ఇల్లు మాత్రం నేను కడుతున్నా, నీ చిత్తమైతే ఇది రానైన దినాల్లో నీ మందిరానికి వాడుకోవడానికి సహాయం చేయని ప్రార్థన చేసిండంట. అప్పటికి మా నాన్న కూడా ఇంకా అంత ఎక్కువ ప్రార్థనకి ఇట్లా ఏం రాదు. అట్లా చేసిన తర్వాత అంకుల్ చెప్పగానే చాలా సంతోషపడిండు. కరీంనగర్ నుండి ప్రసాద్ అంకుల్ వచ్చిండ్రు, వాళ్ళందరూ ప్రార్థన చేసి అక్కడ ఆరాధన స్టార్ట్ చేసిండ్రు. అట్లా కొద్ది రోజులు జరుగుతూ ఉన్నాయి. నేను 7th 8th క్లాస్కి వచ్చేసరికి ఇంకా అప్పుడు ఫస్ట్ బీబీఎస్కి వెళ్ళిన నేను. బీబీఎస్ అంటే ఏంటో నాకు తెలియదు. అక్క వాళ్ళు మాత్రం మాకు స్టోరీ సృష్టికథ పెద్ద బుక్ లామినేషన్ ఉండేది, ఆ బుక్ చెప్పేవాళ్ళు. అది ఇంకా దేవుడి వాక్యం వినేవాళ్ళు. పాటలు వచ్చి అప్పుడు చిన్న సండే స్కూల్ బుక్స్ పాటలు దాదాపు అన్ని పాటలు నేర్పించింది మాకు అక్క వాళ్ళు. ఫస్ట్ బీబీఎస్కి వెళ్ళాను. మేము ఇక్కడ నుండి సిద్ధపడి అక్కడికి వెళ్ళేసరికి ఫస్ట్ సెక్షన్ లాస్ట్ స్టోరీ అనమాట. అది లాస్ట్ స్టోరీ చెప్పే ముందు మేము వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత హెబ్రోన్ నుండి ఆంటీ వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు స్టోరీ చెప్తా ఉన్నారు, నేను వింటా ఉన్నా. స్టోరీ వింటా ఉంటే అందులో ఒక చిన్న బాబు తన పరిస్థితి గురించి
చిన్న బాబుకు దేవుడు అంటే ఎట్లా ఆశ ఉన్నది, ఎట్లా చేసిండు అవన్నీ వింటా ఉంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడు, ఈ చిన్న బాబుకి ఎవ్వరు లేరు, మమ్మీ డాడీ ఎవరు లేరు, కానీ ఈయనకు దేవుడు అంటే ఎంత ఆశ ఉంది, ఎంత ఆసక్తి ఉంది అనేసి నా హృదయంలో నాకు ప్రేరేపణ కలుగుతూ ఉంది. నేను కూడా అంత చిన్నప్పుడు కూడా నేను ప్రతి సండే అక్కడికి మా ఇంటికి అంటే మందిరానికి వెళ్ళేదాన్ని. అక్కడ మంచిగా ఊడ్చేదాన్ని, చేపలు వేసేదాన్ని, మంచినీళ్ళు తీసుకొచ్చి పెట్టేదాన్ని. అట్లా చిన్నప్పటి నుండి పరిచయం చేయడం నాకు ఇష్టం. మా అమ్మ చేసేది, మా అమ్మ తర్వాత నేను, మా నాన్న, మేమందరం కలిసి చేసేవాళ్ళం. అట్లా నేను ఆ స్టోరీ నన్ను ఎందుకో ఏమి తెలియకుండానే నా హృదయంలో చాలా బాధ కలిగింది. అవును కదా, నాకైతే అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు, నన్ను చూసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఈ బాబుకి ఎవ్వరు లేరు. ఇంత చిన్న బాబు. ఆ స్టోరీలో ఏంటంటే ఆ బాబు ఆ డబ్బాలనే ఉంటాడు, ఆయనకి ఇల్లు గిట్లా ఏమి ఉండదు, ఒక డబ్బాలనే ఉంటాడు, కానీ యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఇట్లా ఆయనకు ఒకసారి ఆరోగ్యం మంచి లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తాడు ట్రాఫిక్ పోలీసు. తర్వాత ఆయన అట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుని గురించి చెప్పి ఆ ఇద్దరు నర్సులు తన ద్వారా రక్షణ పొందుతారు. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత తనకు అదే అనారోగ్యం వచ్చి తను చనిపోతాడు. తను చనిపోయిన తర్వాత తను పరలోకానికి వెళ్ళిపోతాడు. అక్కడ తన కిరీటంలో 2 రత్నాలు ఉంటాయి. ఏంటి ప్రభా, నాకు ఎందుకు ఈ 2 రత్నాలు ఉన్నాయంటే అప్పుడు చెప్తాడు దేవుడు, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు నా గురించి చెప్పుట ద్వారా ఇద్దరు రక్షణ పొందిన, అందుకే నీ కిరీటంలో ఈ 2 రత్నాలు ఉన్నాయని చెప్తాడు. అప్పుడు ఆ స్టోరీ నాకు ఎంతో చాలా బాధ అనిపించింది కదా. నాకు తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు, కానీ నేనైతే దేవుడి విషయమే ఇట్లా ఆశ లేదు, నేను ఎంతకాలం ఇట్లనే ఉంటా. అక్కడ ఆంటీ చాలా చెప్పింది, మన పాపంలో మనం ఒప్పుకొనకపోతే మనం నశించి నరకానికి పోతాం, నిత్య నాశనమే, నిత్య నరకమే అని. ఇంకా స్టోరీ ఎండింగ్లో ఆంటీ అవన్నీ చెప్పింది. నా హృదయంలో అది బాగా వేదన కలిగించింది. అవును, నేను కూడా చనిపోతే నరకానికి పోతా కదా. ఒక్కొక్కసారి మా నాన్న చెప్పినప్పుడు నేను వినకుండా ఏం చేసేదంటే, ప్రతిసారి మా దాంట్లో చాలా విగ్రహాలు బాగా చేశాను అనమాట. దసరా ముందు ఆ విగ్రహాన్ని పెట్టి ఖచ్చితంగా చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. అందులో నేను కూడా చాలాసార్లు వెళ్ళేదాన్ని, ఎందుకు ఇట్లా చేస్తారు, మా నాన్నకి ఏంటి ఇది అని అంత తెలియకుండా ఆ విగ్రహాలను పూజ చేసేది. నేను మా అమ్మ వాళ్ళు చెప్పినట్టు ఒక్కొక్కసారి నేను కూడా వాళ్ళని బాధ పెట్టేది. అరే ఎందుకు ఇట్లా అనుకుని నేను కూడా అవును కదా, యేసుప్రభువే నిజమైన దేవుడు కదా, నేను కూడా అసలు ఇట్లా ఉండద్దు, ఇట్లుంటే నేను నరకానికే పోతా కదా, ఈ చిన్న బాబుకు ఇట్లా ఎవరు చెప్పకపోయినా ఇట్లా చేసిండు, నేను ఇట్లా చేయొద్దు కదా అనేసి ఆ రోజు బాగా ఏడ్చిన అనమాట. నేను ఆ స్టోరీ అయిపోయిన తర్వాత బాగా ఏడ్చిన. ఇంకొక మూలకెళ్ళి నేను ప్రార్థన చేసుకున్నాను. అట్లా మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ సెక్షన్ గ్రూప్ ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన. ఆంటీ దగ్గరికి వెళ్ళి కూర్చొని అన్నీ ఇక ఆంటీ బుక్లెట్ రాయడం ఆంటీ నేర్పించింది. ఇట్లా ఇక్కడమ్మ ఇది ఇట్లా అంటే అవన్నీ అందులో నేను వేసిన. రోమా 8:32 ఉంటుంది, తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించిన దేవుడు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడని. అవి అంటే ఇంకా అప్పుడు సొంత కుమారుని నా కొరకు అనుగ్రహించిండు దేవుడు, సమస్తం నాకు ఇస్తాడు. ఇంకా చాలా వాక్యాలు ఆ బుక్లెట్లో అన్నీ నేను ఎట్లా రక్షింపబడ్డాయి ఏంటి అవన్నీ ఆ బుక్లెట్లో రాసిన. ఆంటీ కూడా చాలా విషయాలు నాకు చెప్పింది. అమ్మ ఇట్లా కాదు. ఆ రోజుల్లో ఆంటీ వాళ్ళు ఎట్లా అంటే సొంత మమ్మీ లెక్క. నా VBS అయిపోయి క్లాసెస్ అయిపోయి అంత మట్టుకు నేను ఆంటీతోటే ఉండేదాన్ని. ఆంటీ కూడా మంచిగా నన్ను ఇట్లా ఎక్కువ విషయాలు చెప్పేది. అట్లా నేను రక్షణ తీర్మానం చేసుకున్నా. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అప్పటి నుండి నేను కూడా నా ఫ్రెండ్స్కు, మా అక్కయ్య వాళ్ళకు, మా చెల్లె వాళ్ళకు, వాళ్ళందరికీ దేవుడి గురించి చెప్పేదాన్ని. ఇట్లా అందరూ వీళ్ళేంటి ఇది అని ఇంకా అప్పటి నుండి మమ్మల్ని నేను ఇట్లా చెప్పేసరికి మా అమ్మ వాళ్ళు కూడా ఇంకా ఆత్మీయంగా ఎదగడం, వాళ్ళకు ఇంకా ఎవ్వరు మా ఇంటికి రావడం, మా గురించి పట్టించుకోవడం అది ఎవ్వరు చేసేవాళ్ళు కాదు. కానీ మాకైతే ఒకటే నమ్మకం, దేవుడు ఉన్నాడు, వీళ్ళు ఏదేం చేసినా దేవుడు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టాడని. అట్లనే మేము ఇంకా దినదినము ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే చాలా సమస్యలు వచ్చినాయి మాకు. ఎవ్వరు మా ఇంటికి వచ్చేవారు కాదు, మమ్మల్ని గురించి పట్టించుకునే వాళ్ళు కాదు. మా నాన్న కూడా సరిగా పని ఉండేది కాదు. చాలా ఆర్థికంగా చాలా పరిస్థితుల గుండా మేము వెళ్తూ వచ్చినాం. కానీ విశ్వాసం ఒకటే, దేవుడైతే మాకు అన్యాయం చేయడు, దేవుడు మాకు సహాయం చేస్తాడని. అట్లనే ఉండేది, మా పని మేము చేసుకునేది. ఇంకా మేము మాత్రం చర్చికి వెళ్ళడం మాత్రం అస్సలు మానేయలేదనమాట. ఒకవైపు మా అమ్మమ్మ వాళ్ళు కూడా, ఒకవైపు మా నాన్న వైపు ఎవ్వరూ రక్షణ పొందలేరు. మీరు ఎందుకు ఇట్లా చేస్తారు, మీరు పోవడం అవసరమా, అది వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని ఎన్నెన్నో మాటలు అనేది. కానీ మేము మాత్రం అవి ఏం పట్టించుకునేది కాదు. అట్లా అయిపోయిన తర్వాత నేను ఇంకా ఈలోగా ఆంటీ వాళ్ళు కూడా వెళ్ళిపోయిండు. నేను రక్షణ పొందిన తర్వాత కొద్ది రోజులకి ఆంటీ వాళ్ళు వెళ్ళిపోయిండు, ఇంకో ఆంటీ వాళ్ళు కూడా వెళ్ళిపోయిండు.
మేము ఒక్కరమే మిగిలిపోయినాం. ఇంకా అయ్యో మేము ఒక్కరమే మిగిలిపోయినాం కదా, ఎవ్వరు లేరు కదా అని. అంకుల్ వాళ్ళు ఉన్నప్పుడు చాలామంది వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా చాలామంది వచ్చేవాళ్ళు. ఈ అంకుల్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయేసరికి క్యాస్ట్ని బట్టి చాలామంది కూడా రాలేదు. ఇంకా ఎవరు అంటే చాలా కొద్ది మంది ఉండేవాళ్ళం. ఇదేంటి ఇట్లా అంటే అప్పుడు కరీంనగర్ నుండి అంకుల్ ఏం చేసేదంటే, ప్రసాద్ అంకుల్ ఒక్కొక్క వారం ఒక్కొక్క అక్కడ ఉన్న హెల్డర్స్ని ఒక్కొక్కరిని పంపించేది అంటే ఇక్కడికి హుజరాబాద్ సంఘానికి. అట్లా అంకుల్ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ఆత్మీయంగా ధైర్యపరిచి ఆత్మీయంగా మా గురించి ప్రార్థన చేసి, దైవదర్శనం అంకుల్ అయితే అంకుల్ దగ్గరే కూర్చోబెట్టుకుని అంకుల్ అంకుల్ వచ్చినప్పటి నుండి వెళ్ళేదాకా మాతోటే ఉండి ఇంకా ఆత్మీయంగా మమ్మల్ని బాగా బలపరిచేది. తర్వాత నేను బాప్టిజం తీసుకోవడానికి 3 years వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఆత్మీయంగా ఎదగాల. ఒకసారి రక్షణ తీర్మానంలోకి వెళ్ళిన తర్వాత, ఒకసారి బాప్టిజం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళొద్దు, ఏదేమైనా ముందుకే పోవాలని అట్లనే కొద్ది రోజులు ప్రార్థన చేసి, బాప్టిజం తీసుకునే ముందు కూడా 3 రోజులు ఫాస్టింగ్ ఉండి దేవుని సన్నిధిలో చాలా కనిపెట్టి, ఆ రోజు మేము ఏంటంటే నైట్ ఇందాక బ్రదర్ పాడిన పాట అదే పాడుకున్నా. నీ స్వరము వినిపించి ప్రభువా, నీ దాసుడు ఆలకించు, కష్ట దుఃఖంలో నీ స్వరమే మాకు తోడు, నా శ్రమల ద్వారా నేను అనేకమైన పాఠాలు నేర్చుకున్నా. ఆ రోజు తెల్లవారుజామున మేము ఇదే పాట చాలాసేపు ఆ పాట మొత్తం పాడుకొని ప్రార్థన చేసుకొని పొద్దున్నే లేచి ఇంకా కరీంనగర్కి వెళ్ళిపోయినాం మేము. అట్లా దేవుడు బాప్తిజంలో కూడా సాక్ష్యం ఇచ్చిండు. నేనేంటంటే చిన్నప్పటి నుండి నా మెంటాలిటీ ఏంటంటే, నేను ఎక్కువ అందరి లోపల తొందరగా కలిసిపోను, కొంచెం సపరేట్ ఉంటాను నేను. అప్పటి వరకు మా అమ్మ వాళ్ళకి అసలు నేను వీళ్ళ కూతురునని ఎవ్వరికి తెలియదు. ఆ రోజు బాప్తిజం తీసుకునేటప్పుడు ఇప్పుడు ఒకటే పేజీ కానీ అప్పుడు 3 pages ఉండేది బాప్తిజం తీసుకోవడానికి ఫామ్స్. ఆ 3 pages నింపి ఇట్లా చేసిన తర్వాత నువ్వెవరి కూతురు అంటే అప్పుడు నువ్వు కూడా నువ్వు కూడా ఉన్నావా, వాళ్ళిద్దరే అనుకున్నాం మేము అనేవాళ్ళు అంకుల్ వాళ్ళు. ఇంకా అట్లా దేవుడు నాకు బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చాడు. నా బాప్తిజ వాగ్దానం ఏంటంటే, భయపడకము నేనే. ఎన్నో పరిస్థితులు నా జీవితంలో, తుఫాను లాంటి పరిస్థితులు ఎన్నో ఎదురైనప్పుడు దేవుడు భయపడకము నేనే అని చెప్పి ప్రతిదానికి నేను అదే ఎత్తి ప్రార్థన చేసేదాన్ని. భయపడకము నేనే అన్నావు కదా ప్రభా, నువ్వే నాకు తోడుకున్నావు కదా, అట్లనే ప్రార్థన చేసుకుంటే ఇప్పటి వరకు ఒక్కొక్క పరిస్థితిలో నేను అట్లనే ప్రార్థన చేస్తాను. ఇలాగ నా 10th class అయిపోయింది. 10th class అయిపోయిన తర్వాత నేను ఏం చదువుకోవాలి అని ప్రార్థన చేసుకునేదాన్ని నేను. అయ్యా నేను ఏం చదువుకోవాలా, తర్వాత నేను ఏం చేయాలనేసి. అట్లా నాకేమో బైపీసీ తీసుకోవాలని ఇష్టం. చిన్నప్పటి నుండి కూడా నాకేంటంటే నర్సింగ్ చేసి ఇట్లా చాలామందికి దేవుడు వాక్యం చెప్పాలా, చాలామందిని దేవుళ్ళకి నడిపించాలా అని బాగా ఆశ ఉండేది నాకు. అట్లా తర్వాత ఇంకా తొందరగా ఏ కోర్సు తీసుకుంటే తొందరగా సెటిల్ అవ్వచ్చు, తొందరగా ఇంకా అమ్మ నాన్న మీద ఎక్కువ భారం పెట్టద్దు అని అట్లా ఆశ ఉండేది నాకు. అట్లా అనుకొని నేను ఏం చేసినంటే, అంకుల్ వాళ్ళు ప్రతిసారి ఇట్లా మా దగ్గరికి వచ్చేవాళ్ళు కదా, అప్పుడు నేను అంకుల్ నేను ఇట్లా ఇంటర్ చేస్తాను, కాకపోతే తొందరగా సెటిల్ అయ్యే కోర్సు ఏది ఉంటే అదే చెప్పండి అంటే, అంకుల్ వాళ్ళు ఏమన్నారంటే, మా ఇంటి దగ్గర ఇట్లా నా ఎంపీసీ బైపీసీ ఇవే గ్రూప్స్ ఉండేవి. ఇంకా అక్కడికి వెళ్ళిన కరీంనగర్లో వొకేషనల్స్ కోర్స్ ఉన్నదమ్మా, మరి నీ ఇష్టం అక్కడికి వస్తే రా అంటే, సరే అంకుల్ వస్తా అని చెప్పిన. వెళ్ళిన తర్వాత కాలేజీలో అప్లై చేయడానికి కాలేజ్ ఎక్కడో తెలియదు, ఎట్లా అప్లై చేయాలో తెలియదు. ఇంకా ప్రసాద్ అంకుల్ దగ్గరికి వెళ్తే అంకుల్ ఫోన్ చేసి, అమ్మ పలానా కాలేజీలో పలానా సిస్టర్ ఉన్నారు, మీరు వెళ్ళండి అనేసి మేము అక్కడికి వెళ్ళగానే ఆంటీ ఏం చేసిందంటే అన్నిట్లో అప్లై చేసి పెట్టింది. ఇక నువ్వు ఏ కోర్సు చేస్తామమ్మా ఇది ఉంటుంది, కానీ వొకేషనల్ అంటే చాలా కష్టం. 4 years చదువు 2 yearsని కంప్లీట్ చేయాలా, చాలా కష్టం ఉంటుంది. నువ్వు చేస్తా అంటేనే అందులో నిన్ను జాయిన్ చేస్తాం, లేకపోతే లేదంటే సరే ఆంటీ చేస్తా అని నేను ఆంటీ అక్కడ జాయిన్ చేసింది. చేసిన తర్వాత నేను కాలేజీకి వెళ్ళే ముందు మమ్మీ ఏం చేసిందంటే, కరీంనగర్ నుండి ఆంటీ వాళ్ళు వచ్చిండ్రు, ఆంటీ వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత మీటింగ్లో నేను ఏం చేయాలంటే, ఇంకా అప్పుడు అన్ని ఆంటీ మొత్తం దావీదు గురించే చెప్తాను. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దావీదు చిన్నప్పటి నుండి ఆయన ఎట్లా దేవుడి కోసం నమ్మకంగా ఉన్నాడు, ఎన్ని శ్రమలు వచ్చినాయి ఆయనకు, ఆయన చివరికి రాజుగా ఎట్లా అయిండు, రాజుగా అయిన తర్వాత కూడా తను ఏ విధంగా ఉన్నాడు. ఆంటీ అన్నీ ఇవే చెప్తాను. నేను ఇది అనుకుంటే ఆంటీ ఏంది ఇట్లా చెప్తాను. ఒకటి అలవాటు ఏంటంటే, నాకు చిన్నప్పటి నుండి చర్చికి వెళ్తాను, ప్రార్థన చేసుకోవాలి, దేవా నువ్వు నాతో మాట్లాడు, నేను వెళ్తాను కదా అనేసి అట్లా ప్రార్థన చేసుకొని వెళ్ళడం చిన్నప్పటి నుండి మమ్మీ అట్లా మాకు అలవాటు చేసేది. అంటే అట్లా అలవాటు అయిపోయినాం మేము కూడా. అంటే ప్రతి దాని విషయంలో కూడా ప్రార్థన చేసుకోవడం, ముందుకెళ్ళడం ఇట్లా చేసేవాళ్ళం.
అప్పుడు ఆంటీ అట్లా చెప్పిన తర్వాత ఓహో నాకు కూడా ఇట్లనే వస్తాయి, కానీ ఆత్మీయంగా దేవుడు బలపరుస్తాడు అనేసి వెళ్ళిన. ఆంటీ ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అమ్మ నీకు సెకండ్ లిస్ట్లో పేరు వచ్చింది, నువ్వు తర్వాత వచ్చి కాలేజ్లో జాయిన్ అవ్వని చెప్పింది. అట్లా వెళ్ళిన తర్వాత ఇంకా నేను హాస్టల్లో అప్లికేషన్ పెట్టుకున్నా కానీ నాకు హాస్టల్ సీట్ రాలేదు. హాస్టల్ సీట్ రాకపోయేసరికి ఇంకా ఎక్కడ ఉంచాలమని మళ్ళీ అదొక బాధ. ఆడపిల్ల కదా ఎక్కడ ఉంచుదాం, బాగా కేరింగ్ అనమాట మా విషయంలో. మా అమ్మకు ఆడపిల్లని ఇక్కడ ఉంచుదాం ఎట్లుంటుంది అనేసి ఒక 1 month ఏమో అప్పట్లో చేసరికి చాలా నాకు ఇబ్బంది అయింది. అమ్మాయి అప్పట్లో నేను చేయలేను, నా వల్ల కాదు అంటే సరే అని అంకుల్ ఏం చేసిండు, సరే అమ్మాయి ఎందుకులే మందిరంలోనే ఉంటుంది మాతోటే ఉంటుంది అంటే ఆ మందిరంలోనే ఉన్న ఒక 6 months. కానీ మందిరంలో ఉంటే చాలా ఇబ్బంది అయ్యేది నాకు. పొద్దున్నే లేవడం, ఆ అంకుల్ వాళ్ళకి 2 పిల్లలు, శాలం చిన్న తల్లిని ఇద్దరిని, మందిరం అంకుల్ వాళ్ళ రూమ్స్ అన్నీ ఊడవడమే ఒక 1 hour అయ్యేది. అది అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని స్కూల్కు తీసుకెళ్ళి స్కూల్లో వదిలేసి మళ్ళీ నేను వచ్చి రెడీ అయ్యి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. జ్యోతి నగర్ నుండి మా కాలేజీ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది, అంత దూరం నడుచుకుంటూనే వెళ్ళాలి. చాలా ఇబ్బంది అయ్యేది. అయినా సరే ఇక్కడ ఉండడమే నాకు సేఫ్ కదా, కష్టమైనా పర్లేదు అనేసి అట్లా అంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. చివరికి వచ్చేసరికి మాకు రికార్డ్స్ ఉంటాయి, ఇటు బైపీసీ చదవాలా ఇటు ఏఎన్ఎం చదవాలా, 2 ఒక ఇయర్ అయిపోవాలా. ఎట్లా అనేసి చాలా రికార్డ్స్ వేస్తా అంటే నాకు సరిగా ఫుడ్ లేక సరిగా నిద్ర లేక మొత్తం రికార్డ్స్ మీద ఇట్లా వాటర్ మొత్తం ఇట్లా డ్రాప్స్ పడేది. అంత కష్టమయ్యేది. కానీ ఏంటంటే నేను తొందరగా సెటిల్ అవ్వాలా నాకు ఈ బాధ అంటే నేను సెటిల్ అవ్వాలి, మా అమ్మ మా నాన్న సంతోషంగా ఉండాలి నన్ను బట్టి అనేసి అదే మనసులో పెట్టుకున్న కనుక దాదాపు ఒక 3 kilometers ఉంటుంది కావచ్చు. రోజు అంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళి చదువుకున్నా. ఇంకా అది బాగా కష్టమైంది. ఒకరోజు అంకులు మా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ప్రతి ఏ మీటింగ్ అయినా అమ్మ వాళ్ళు అక్కడికే వెళ్తారు. మాకు అదే ఇంకా ఫస్ట్ నుండి అక్కడికే కనుక అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత అమ్మ ఇక్కడ పాప కష్టమవుతుంది, మాకు కూడా ఒక్కొక్కసారి పడుకునేసరికి 11, 12, 12:30 అట్లా అయ్యేది. పాప కష్టమవుతుందమ్మా, ఇక్కడ వద్దు, ఇక్కడ మరి ఏడ పెడదామంటే చర్చికి వచ్చే ఒక అక్క ఉంది, ఆ అక్క ఒక్కతే ఉంటుంది. సరే మరి అమ్మాయి దగ్గర పెడదామంటే సరే అని అక్కడ ఉన్న కొద్ది రోజులు. కానీ నేను నేర్చుకుంది నా జీవితంలో ఆ పరిస్థితిలో ఏ పరిస్థితి అయినా ఎక్కువ ప్రార్థన చేసి బైబిల్ చదువుకునేదాన్ని. ప్రతి దాని విషయంలో దేవా నన్ను కాపాడు, నా పరిస్థితిలో నువ్వే నాకు తోడుగా ఉండు అనేసి అట్లా. ఇంకా ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో నేను అప్పుడు హాస్టల్ వచ్చేసింది నాకు. హాస్టల్ వచ్చేసిన తర్వాత హాస్టల్కి వెళ్ళిన. మళ్ళీ ఇక్కడ కొత్త వాళ్ళు కదా ఎవరు ఎట్లుంటారు అనేసి బాగా పుట్టికిన భయపడేదాన్ని. నేను కొత్త ప్రాంతానికి వెళ్తాను, ఎవరు ఎట్లుంటారు ఇక్కడ అంటే హాస్టల్లో చర్చి దగ్గర ఉన్న అక్క వాళ్ళ దగ్గర ఉన్నా. కానీ నేను ఒంటరి దాన్నే, కానీ నా వెనకాల చాలామంది అంకుల్ వాళ్ళు ఆంటీ వాళ్ళు చాలా గమనించేది నన్ను. నేను ఎటు వెళ్తానా ఎట్లున్నా ఏంటి అని అప్పుడు నాకేం అర్థం కాలేదు. తర్వాత ఇంకా నన్ను చూసి వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ఇంకా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో హాస్టల్లో ఉన్న తర్వాత అక్క వాళ్ళు ఇంకా మా హాస్టల్లో 9 members ఉండేది మా రూమ్లో. అందులో నేనే చిన్నదాన్ని. ఇంకా అక్క వాళ్ళు అన్నీ బాగా కేర్ చేసేది, నా విషయంలో బాగా శ్రద్ధ వహించేది. అక్క వాళ్ళు కూడా ప్రతిరోజు సాయంత్రం ఖచ్చితంగా అందరం కలిసి క్రిస్టియన్స్ వాళ్ళందరం కలిసి ప్రేయర్ చేసుకునేది. ఒక్కొక్కరు అనుభవాలు ఒక్కొక్కరు ఇట్లా పంచుకునేది. అట్లా అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. కానీ నాకేంటంటే అన్ని సబ్జెక్టులు వచ్చినాయి నాకు, కానీ ఫిజిక్స్లో మాత్రం 1 mark తక్కువ, అది పోయింది. మళ్ళీ తర్వాత ఏంటి సెకండ్ ఇయర్లో కూడా రాసిన, కానీ మళ్ళీ అట్లనే అయిపోయింది. సెకండ్ ఇయర్లో అన్నీ వచ్చినాయి మార్క్స్, కానీ మళ్ళీ అదే సబ్జెక్ట్ అట్లనే పోయింది. నేను బాగా గెలిచేదాన్ని, ఎందుకు ప్రభా నేను ఇంత ఇది చదువుకోవాలి, తొందరగా సెటిల్ అవ్వాలని నేను ఇక్కడికి వచ్చిన కదా, ఎందుకు నాకు ఈ సబ్జెక్ట్ ఇట్లా అవుతుంది. అన్ని ప్రాక్టికల్స్ అన్నీ చేసేదాన్ని, కానీ ఫిజిక్స్ మాత్రం అస్సలు అర్థమయ్యేది కాదు. వచ్చినట్టే వచ్చేది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం రాసానో అది ఆన్సర్ అస్సలు గుర్తుండేది కాదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను చదివింది తెలుగు మీడియం, నేను తీసుకుంది ఇంగ్లీష్ మీడియం. ఏఎన్ఎంలో మొత్తం అన్ని లెటర్స్ అన్నీ మొత్తం అసలు పేపర్ కూడా ఇంగ్లీష్లోనే వస్తుంది. ఒక్కొక్కసారి అసలు ఏం అర్థం అయ్యేది కాదు. కానీ అంత అయినా కూడా నేను చదువుకోవాలి ఖచ్చితంగా, దేవాను నాకు జ్ఞానం ఇస్తావు కదా అనేసి అన్ని వాక్యాలు అంకుల్ వాళ్ళు బాగా ఎంకరేజ్ ఉండేది. ఆ రోజులలో చాలా ధైర్యపరిచేవాళ్ళు అంకుల్ వాళ్ళు.
ఆంటీ వాళ్ళు కూడా బాగా ధైర్యపరిచేవారు. ఎక్కువ చర్చిలో అంటే నేను రూమ్లో ఉన్నా కూడా ఎక్కువ చర్చిలోనే ఉండేదాన్ని. ఏ మీటింగ్ అయినా ఎక్కువ చర్చిలోనే గడపడానికి ఇష్టపడేదాన్ని నేను. ఆంటీ వాళ్ళు కూడా అన్నీ బాగా ధైర్యం చెప్పేవాళ్ళు నాకు. అట్లా కాదమ్మా ఇది, ఏమన్నా నాకు తెలియకపోతే అమ్మ లెక్కనే, ఇట్లా కాదమ్మా ఇది ఇట్లా చేయాలని చెప్పేవాళ్ళు. అట్లా అయిపోయింది. నా ఇంటర్ అయిపోయింది. నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నాది ఆ సబ్జెక్ట్ అట్లనే ఉంది కదా, రిజల్ట్ రాలేదు. మళ్ళీ ఒక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాసిన, అయినా ఆ సబ్జెక్ట్ అట్లనే ఉంది, అది అస్సలే వస్తలేదు. ఇంకేం చేసేది అనేది ఒకసారి నేను ఏం చేసిన అంటే, మంచిర్యాలలో మా మామయ్య ఉంటాడు. మా మామయ్యకి చాలామంది ఫ్రెండ్స్ తెలుసు అనమాట. ఇట్లా ఈ సబ్జెక్ట్ ఇట్లనే ఉంది కదా, రాసి ట్యూషన్కైనా వెళ్ళి అక్కడ రాస్తా అనేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. అమ్మమ్మ వాళ్ళేమో దేవుడు నమ్ముకోలేదు, వాళ్ళు హిందూసే. అక్కడికి వెళ్ళి మంచిర్యాల సీజీలా హోరేబు అక్కడికి వెళ్ళే వాళ్ళం మేము ఎప్పుడు వెళ్ళినా. అట్లా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి, కానీ అక్కడికే వేరే వెళ్ళే వాళ్ళం కదా, అక్కడికే వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత అక్కడ కొద్ది రోజులున్నా దానికి ఆ సబ్జెక్టు ట్యూషన్ కూడా చెప్పించుకున్నా. కానీ రాలేదు. నా మనసులో ఏదో అసలు నెమ్మది ఉండేది కాదు. బాగా ఏడ్చేదాన్ని నాకు నేను, ఏమైందమ్మా ఎందుకమ్మా ఇట్లా అని. అమ్మమ్మ బాగా చెప్పినా కూడా అమ్మమ్మ నాకు వినేదాన్ని. ఒకసారి ఏడ్చుకుంటే అట్లనే కూర్చున్నా నేను. అసలు ఏంటి ప్రభా నాకు ఎందుకు ఇట్లా అవుతుంది, అసలు ఏంది నా పరిస్థితి అనుకొని అట్లనే కూర్చొని ఏడ్చిన. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయంలో మీరు ఆ అధ్యాయంలో చివరి 11 వచనాల నుండి చివరి 16వ వచనం దాకా అవన్నీ దేవుడు మాట్లాడుతున్నాడు. అందులో ఏమనంటే, నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెనై ఉందరు. ఇక్కడ అపవిత్రమైన దానికి క్రీస్తుకు బెలియాలకు ఏం సంబంధమో ఇట్లా అవన్నీ రెండూ ఉంటాయి. అవును నేను ఇక్కడ ఉన్నా కదా, వీళ్ళ మధ్యలో ఉంటే దేవుడు నాకు ఆశీర్వాదం రాదు, నేను ఇక్కడ ఉండొద్దు అనేసి ఏం చేసిన అంటే, తెల్లవారి ఇంకా అమ్మమ్మ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతా, నాకు ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వచ్చినాయి కదా, నేను ఇంటికి వెళ్ళి రాసుకుంటా అంటే సరే అని పంపించేసేది. ఆ మాటలు నాకు ఏంటంటే, నేను అట్లనే పడుకొని ఏడ్చుకుంటా పడుకున్న తర్వాత ఒక స్వరం నాకు వినపడతా ఉంది, నువ్వు లేచి బైబిల్ చదువు, ఈ 1 కొరింథీ 2 కొరింథీ 6వ అధ్యాయం ఇక్కడ నుండి ఇక్కడ వరకు చదువు అని అందులో ఒక స్వరం నాకు వినపడతా ఉంది. లేచి చదివిన తర్వాత ఇంకా మాటలు పట్టుకొని నేను ఇప్పటి వరకు కూడా అవే మాటలు, నేను నీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలనై ఉందురు. అంటే ఒక తండ్రిలాగా దేవుడు నాకు ఎక్కువగా కేర్ చూపిస్తాడు కదా నా విషయమే అనేసి అప్పటి నుండి ఇంకా నేను అట్లనే ఏది అవసరం ఉన్నా దేవుణ్ణి అడిగేదాన్ని. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా చర్చిలో అన్నయ్య ఏమన్నారు, అక్క వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ నువ్వు సండే స్కూల్ పరిచయం తీసుకోవాలన్నారు. అన్నయ్య నేను సండే స్కూల్ పరిచయం, అంతకుముందుకు నా వాగ్దానాలు ఏంటంటే 2000 నుండి అన్నీ ఇట్లా సేవా పిలుపు వాగ్దానాలు వచ్చాయి నాకు. మోషే వాగ్దానం, ఇర్మియా వాగ్దానం, యెషయా వాగ్దానం, అవి అందులో నుండి నీ నోట నా మాటలు వచ్చి ఉన్నాను, ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకొని నియమించితిని. ఈ వాగ్దానాలన్నీ ఇంకా ఒకరోజు ఏంటంటే ఆంటీకి చెప్పిన, ఏంటమ్మా అసలు ఎందుకు నువ్వు ఇంత బాధపడతాను అంటే, స్టాన్లీ అంకుల్ వాళ్ళ మిస్సెస్ ఆంటీ ఫ్లారెన్స్ ఆంటీ ఉండేది. ఆంటీ చూసి, ఎందుకమ్మా నువ్వు ఇట్లా సేవకి వెళ్ళొచ్చు కదా అంటే, అబ్బో ఆంటీ నేను సేవకి వెళ్ళే అంత ధైర్యం నాకు లేదు, నేను అసలే పిరికిదాన్ని అంటే, అట్లా అనద్దమ్మా దేవుడు ధైర్యం ఇస్తాడు అని చెప్పింది. కానీ నేనేమో ఎప్పుడు సేవ చేయను, నేను మమ్మీ డాడీ వాళ్ళగా ఇట్లనే పరిచర్య చేస్తా అనుకొని నేను సైలెంట్గా అట్లనే ఉన్నా. ఆ తర్వాత ఇంటి దగ్గర అన్న సండే స్కూల్ పరిచర్య తీసుకోమని పదే చెప్తా ఉన్నాడు. అప్పుడు ఏం చేసిన అంటే 3 డేస్ ఫాస్టింగ్ ఉండి పరిచర్య విషయమే, అయ్యా నీ చిత్తం ఏంటి, నీ చిత్తం అయితేనే నాకు ఈ పరిచర్య, లేకపోతే లేదు అనేసి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకున్న తర్వాత పరిచర్యలో అప్పుడు స్టార్ట్ చేసిన అనమాట సండే స్కూల్ పరిచర్య. అట్లా చేస్తూ ఉన్నదని ఇంకేలోగా నేనేంటంటే ఇంకా ఇది ఖాళీగా ఉండడం ఎందుకనేసి స్కూల్కి వెళ్ళిన టీచర్గా చెప్పడానికి. స్కూల్కి వెళ్ళి అక్కడ అట్లా జరుగుతూ ఉంది. అట్లా నేను వెళ్తూ ఉంటే ఇంకా చాలా విషయాలలో దేవుడు నాతో మాట్లాడుతూ నేను ముందుకు, సరే ఈ ఫీల్డ్ దేవుడికి ఇష్టం లేదేమో, ఇంకా టీచింగ్ అయినా వెళ్ళిపోతా, డిగ్రీ చేసేసి మాకేంటంటే ఈ వొకేషనల్ వాళ్ళకు టీడీసీ వేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు, వేరే ఏది చేయలేమన్నమాట, వెళ్తే ఇటే వెళ్ళాలి లేకపోతే లేదు. అట్లా అనేసి సరే డిగ్రీ అయినా చేసి ముందుకు వెళ్తా అని
అనుకున్న తర్వాత డిగ్రీ స్టార్ట్ చేసిన చదవడం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఈలోగా సడన్గా మా మమ్మీకి ఏంటంటే ఫుల్ సిక్ అయిపోయింది. మా అమ్మ ఫుల్ సిక్ అయిపోయి ఆమె చాలా సిక్ అయిపోయింది. అసలు ఆమె బయటికి వెళ్ళేది కాదు, రూమ్లోనే ఉండేది. అన్న కూడా అప్పుడు గంగరాజు అన్న సేవకుడు ఉండేది. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అసలు మా అమ్మకి ఏమైందో ఎవ్వరు చెప్పలేదు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మకి ఏదన్నా అయితే అస్సలు నేను తట్టుకోలేను అనమాట. బాగా ఏడ్చేది నేను. అమ్మకి ఏమన్నా అయితే ఇట్లా మా నాన్నకంటే మా అమ్మనే మా విషయం బాగా చాలా శ్రద్ధ చూపించేది. అమ్మకి ఏమన్నా అయితే ఇట్లా ఎందుకు ఇట్లా అయింది మా అమ్మకు అంటే ఎంత అడిగినా కూడా అన్న అస్సలు చెప్పేవాడు కాదు. ఏం కాలేదురా, అమ్మ బాగానే ఉంటుంది అంతే అనేది. చెల్లె నేను బాగా ఏడ్చేది. మా అమ్మ పరిస్థితి ఏంది అనుకుని ఇట్లా ప్రార్థన చేసుకునే వాళ్ళం. అలాగే ఏంటంటే అమ్మ వాళ్ళు మ్యారేజ్ చేస్తామమ్మ నీకు అని అన్నారు. అమ్మ నాకు మ్యారేజ్ వద్దు, నేను నిన్నే చూసుకుంటా అంటే వాళ్ళు నేనే పెద్దదాన్ని కనుక అందరి దృష్టి నా మీదనే పడింది. ఇంకా నీకు మ్యారేజ్ చేయాలనేసి ఇట్లా. అప్పుడు నేను స్కూల్లో పనిచేస్తానా. ఇలాగ బ్రదర్ వాళ్ళు అంతకుముందుకు 3 years ముందే రావాల్సిన వాళ్ళు. ఏంటంటే సౌందర్య అంటే చిన్నప్పటి నుండి మా అమ్మకు బాగా తెలుసు. సౌందర్య ఇట్లా బ్రదర్కేమో అన్నయ్య వాళ్ళు బాగా తెలుసు అంట. వాళ్ళు ఫస్ట్ ఒకసారి వస్తున్నారు కానీ రాలేదు. తర్వాత ఆంటీ వాళ్ళు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు వచ్చిండ్రు. నాకేమో నేను చదువుకోవాలి, నేను ఏదో ఒకటి చేయాలి, నేను మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతే ఎట్లా అనేసి నేను ఫస్ట్ ఒప్పుకోలేకపోతే మమ్మీ వాళ్ళు అట్లా కాదమ్మా ఇది అని కొన్ని విషయాలు ఇంకా నా ఆరోగ్యం బాగాలేదు కదా, తర్వాత చెల్లుంది, తర్వాత తమ్ముడు ఉన్నాడు, నువ్వు ఇట్లా అంటే ఎట్లా అనేసి ఇంకా సరే అనేసి నేను ఒప్పుకున్నా. అప్పుడు బ్రదర్ వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు నేను స్కూల్కి వెళ్ళినా, వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయిండ్రు. అప్పుడు వచ్చి ఏం చేసిండంటే ప్రార్థన చేయమ్మా, బైబిల్ చదవమ్మా అని చెప్పిండు. సరే అనేసి నేను ప్రార్థన చేసి బైబిల్ చదివిన. ఇంకా వాళ్ళు ఇంకా ఆ మ్యారేజ్ అప్పుడు నా వాగ్దానం ఏంటంటే అన్ని జిల్లకు నేను వెలుగుగా నియమించి ఉన్నాను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో ఉంటుంది అది. అప్పుడు నేను అనుకున్నా ఇంకేంది, ఇంకా అపోస్తలైన పౌలు గారు ఆయన ఎన్నో శ్రమలు పొందిండు కదా, ఇంకా నాకు కూడా శ్రమలే ఉంటాయి ఇక్కడ నుండి, ఏంది వీళ్ళు ఇట్లా చేస్తున్నా అనుకున్నా. అప్పుడు వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిన తొందరగా అప్పుడు నాకు డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాతనే డిగ్రీ ఎగ్జామ్స్ రాసిన, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్. ఈలోగా నేనేంటంటే ఇది ఇంటర్ నా సబ్జెక్ట్ అది కూడా వచ్చింది. మ్యారేజ్ అయిన తర్వాతనే అది కూడా కాల్ లెటర్ వచ్చింది. నేను GNM చేస్తా అంటే ఇంట్లో బ్రదర్ ఒప్పుకోలేదు, వాళ్ళ అమ్మ కూడా. మా అత్తమ్మ ఇప్పటికీ ఆమె ఏదంటే అదే, వద్దురా చేపియకంటే కథం, ఇంకా నా స్టడీ అంతా ఆగిపోయింది. అది చాలా ఏడ్చింది నేను. అబ్బాయి ఎందుకు నేను ఇంత కష్టపడి చదువుకున్నా కదా, అంత దూరం నడిచి అంత కష్టపడి చేస్తే వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు అనేసి బాగా ఏడ్చుకున్నా. ఆ టైంలో ఎస్ఆర్ ఆంటీ ఉండేది ఇక్కడ. ఎస్ఆర్ ఆంటీ శాంత ఆంటీ వాళ్ళకు ఆంటీ ఇది పరిస్థితి అంటే ఆ శాంత ఆంటీ కూడా చెప్పింది, అట్లా కాదమ్మా, దేవుడు నీ ఏడలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నువ్వు అట్లా ఇప్పుడు మధ్యలో వెళ్తే ఎట్లుంటుంది ఇప్పుడు మళ్ళీ ఇట్లా బ్రదర్ ఎట్లా అంటే మీ మమ్మీ వాళ్ళే చదివియాలి, నేను మాత్రం చదివియను అంటారు. అప్పుడేమో డిగ్రీ కంప్లీట్ చేపిస్తా అని చెప్పిండు, వీళ్ళేమో డిగ్రీ కంప్లీట్ చేయించలేదు. ఇటు చదివిస్తానంటే ఇటు చదువుకొని అంటారు. అప్పటికి మా చెల్లె చదువుకుంటుంది, మా తమ్ముడు PG చేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరికే సరిపోద్ది, మళ్ళీ నన్ను చదివించాలంటే కష్టమవుతుంది కదా వీళ్ళకు అనేసి నేను కూడా సైలెంట్గా ఉన్నా, ఇంకేం మాట్లేదు. సరే అని అప్పుడు మేము చెల్పూర్లో ఉండేవాళ్ళం. మా అత్తమ్మనైతే చాలా అంటే ఆమె ద్వారా ఇంకా నేను ఎంత ప్రేమతో పెరిగిన ఇక్కడికి వచ్చేసరికి చాలా సమస్యలు ఎదుర్కొన్నా. నేను ఎవరికి చెప్పాలో అర్థం కాదు, ఎవరు నన్ను అర్థం చేసుకోరు. ఒకరోజైతే ఇట్లనే కూర్చున్నా, రూమ్లోనే ఉన్నా, చాలాసేపు ఇచ్చిన అసలు ఏంటి నువ్వు రక్షించుకున్నావు, ఈ పరిస్థితులు ఏంటి, ఇవేంటి, నాకు ఎందుకు ఇట్లా పరిస్థితి అనేసి చాలాసేపు ఏడ్చిన. అప్పుడు రూమ్లోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఏడ్చుకుంటూనే ఉన్నా. అప్పుడు ఒక స్వరం నాకు వినపడుతుంది, నేను దేవుడనే ఉన్నా కదా, నేను నీ తండ్రిని కదా, నువ్వెందుకు, నేను నీకు భయపడకు, నేనే కదా అని అప్పుడు నాకు ఏంటంటే ఇంకా ఈ పరిస్థితులు ఇవన్నీ ఏమొద్దు, నేను చనిపోవాలా, చనిపోతేనే నాకు ఈ సమస్య వెళ్ళిపోతుందని
మొత్తం ఎట్లా అంటే బ్రదర్ వెళ్ళిపోయిందంటే కథమిగా నా మీద స్టార్ట్ చేసేది అన్నీ. నాకేమో నేను పెరిగిన వాతావరణం, నేనున్నది ఆ పరిస్థితులు వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితులు వేరు. మమ్మల్ని మా అమ్మ మా నాన్న వాళ్ళు అసలు ఇంట్లో నుండి బయటకు వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు. మా ఇంట్లోనే ఎప్పటికీ పని ఉండేది, మా పని మేమే చేసుకునే వాళ్ళం. వీళ్ళ పరిస్థితులు వేరు ఉంటాయి. అసలు ఎందుకు ఇట్లా అనేసి బాగా ఏడ్చేది నేను. ఇంకా అప్పుడు ఎస్తేర్ ఆంటీ, శాంత ఆంటీ కూడా, అమ్మాయి దేవుడు ఒక ప్రణాళికతో నీకు ఇక్కడ తీసుకొచ్చిండు, దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు, నీ పరిస్థితి ఇట్లా చూసుకొని నువ్వు ఎప్పుడు బాధపడద్దు, దేవుడు ఎప్పుడు మనకు అన్యాయం చేయడు అని శాంత ఆంటీ బాగా ధైర్యపరిచేది నన్ను. ఇంకా ఇక్కడికే మ్యారేజ్ అయినప్పటి నుండి ఇక్కడికే వచ్చేవాళ్ళం మేము. ఇంకా ఇలాగ అక్కడ నాకేమో అక్కడ అస్సలు ఉండాలనిపించేది కాదు. ఇక్కడ భూపాలపల్లికి వెళ్ళిపోదాం, చర్చి దగ్గర ఉంది కదా, ఫస్ట్ అట్లనే చెప్పింది కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తాను అని అనేదాన్ని. కానీ అత్తమ్మ మాత్రం అస్సలు వినేది కాదు. ఇక్కడికి వచ్చింది, ఇక ఈలోగా పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఇంకా 5 months వరకు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. తర్వాత ఇక్కడికే వెళ్ళాలి, నేను అక్కడికైతేనే వస్తా అని ఆంటీ వాళ్ళతో కూడా చెప్పిన. తర్వాత ఇక్కడికి వచ్చి పాప పుట్టిన తర్వాత ఇక్కడికే వచ్చేసినాం. మళ్ళీ ఎక్కడ ఉండాలి ఏంది పరిస్థితి. ఈలోగా ఒక అంకుల్ వాళ్ళు మా కోసం, అంటే దేవుడు ఏంటంటే ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళకు, ఆశ పెట్టుకున్న వాళ్ళకు ఏనాడు కూడా ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంకుల్ వాళ్ళకి క్వార్టర్ ఉంది, కానీ కాకపోతే పక్కన చిన్నది 2 రూమ్లు ఉంటాయి. వాటికి క్రిస్టియన్ వాళ్ళకి ఇవ్వాలని చాలా రోజుల నుండి అంకుల్ ఆంటీ వాళ్ళు ప్రే చేస్తున్నట్ట. ఇట్లా చెప్పగానే అంకుల్ చాలా సంతోషపడ్డాడు. మేము అక్కడే ఉన్నాం. అక్కడ కొద్ది రోజులు ఉన్నాం. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం, కార్మస్ కాలనీకి వచ్చేసినాం. అక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బంది అయ్యేది. నాకేమో చిన్నప్పటి నుండి ఇట్లా ముగ్గులు వేయడం కానీ, పనులు చేయడం కానీ మాకేమో అంత ఎక్కువ రాదు. అయినా చేసేదాన్ని నేను. అక్కడ ప్రతిసారి ఆమె చాలా ఇట్లా బాగా, ఆ ఇంటి ఓనరు చాలా ఇబ్బంది పెట్టేది. నేను వస్తే చర్చిలు ఉండేది, లేకపోతే మార్కంకుల్ వాళ్ళ ఇంటికాడ ఉండేది, లేకపోతే రూమ్లు ఉండేది. నా అడ్రస్ అంతే, ఇక ఉంటే ఇక్కడ, లేకుంటే ఆంటీ వాళ్ళ ఇంటికాడ, లేకుంటే రూమ్లో. ఇట్లా బాగా బాధపడేది. అసలు ఏంటి ప్రభా, నాకు కనీసం ఇల్లు కూడా లేదు, మా అమ్మ వాళ్ళు ఎందుకు ఇట్లా చేసిండు, ఇల్లు కూడా లేదు వీళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చిండు, వాళ్ళకేమో 2 ఇండ్లు ఉన్నాయి అనేసి నాకు నేను ఏడ్చుకునేది. చర్చిలకు వచ్చేదాన్ని, పులిపిట్టం దగ్గర కూర్చునేదాన్ని, బాగా ఏడ్చేదాన్ని. నా బాధ అంతా దేవుడికే చెప్పేది. ఎస్ఆర్ ఆంటీ ఏమైంది, ఎందుకే అట్లా చేస్తావని ఎస్ఆర్ ఆంటీ ఉండేది. ఎక్కువ నేను ఎస్ఆర్ ఆంటీ తోటి ఉండేది. అట్లా బ్రదర్ ఎప్పుడో పొద్దుట వెళ్తే ఆయన ఎప్పుడో నైట్ వస్తాడు. నాకు ఒక్కదాన్ని రూమ్లో ఉండాలంటే ఉండలేను. పాపం తీసుకునేది, వచ్చేది, ఇక్కడే ఉండేది. ఆంటీ చాలా విషయాలలో నన్ను మా అమ్మ కంటే ఎక్కువ ఆత్మీయంగా ఎంతగానో ధైర్యపరిచి, నేను ఎప్పుడు కూడా ఆంటీ అట్లా కాదురా, ఇట్లా అది కాదే, ఇట్లనే అనేది ఆంటీ నన్ను. ఎందుకు ఏడుస్తావు, ఏమైంది, ఇట్లనే అనేది బాగా ధైర్యపరిచేది ఆంటీ. ఇంకా నా పరిస్థితి ఏంటి, నేనేంటి, నేను ఇట్లాంటి పరిస్థితిలో నేను ఎట్లుండాలా, ఇవే బాగా ధైర్యపరిచి చెప్పేది ఆంటీ. ఆ తర్వాత మళ్ళీ అసలు ఇల్లు కోసం అంకుల్ ఇట్లనే ఒక రోజు ఇట్లా వచ్చి ఇట్లా చేస్తామంటే, ఏమైంది రత్నం, అయిందిరా అంటే, అంకుల్ చాలా ఇబ్బంది పెడుతుంది అంకుల్, ఇంటి ఓనరామ ఇట్లా అంటే, ఎందుకే అట్లా బాధపడతావు, ప్రార్థన చేసుకొని నువ్వు ఒక రూమ్ కొనుక్కుంటే అయిపోద్ది కదా అని అన్నది. ఇట్లా నవ్వుకుంటేనే అన్నది ఆంటీ. సరే ఆంటీ అనేసి ఇంక అప్పటి నుండే ఆంటీ చేత ప్రేయర్ చేయించేది, నేను ప్రేయర్ చేసేది. అట్లా ఇంకా కృష్ణ కాలనీలో ఆ చిన్న రూమ్ తీసుకోవడానికి దేవుడు సహాయపడిండు. అప్పుడు బాబు విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చిండు. బాబు పుట్టిన తర్వాతనే ఇంకా రూమ్ తీసుకున్నాం. అది ఇంకా పిల్లల స్టడీ విషయంలో ఇట్లా ఫస్ట్ బీబీఎస్ ఎస్ఆర్ ఆంటీ వాళ్ళు ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు ఆంటీ ఏం చేసిందంటే, నువ్వు ఇట్లా మాట్లాడుతూ రత్న నువ్వు సండే స్కూల్ తీసుకుంటావా అని ఇట్లా అడిగింది. సండే స్కూల్ అమ్మ వాళ్ళ ఇంటికాడ తీసుకునేది ఆంటీ అని అన్నా నేను. సరే మరి సండే స్కూల్ పరిచయం ఉంది కదా, నువ్వు తీసుకో అంటే, అమ్మో అంటే ఇక్కడ నా వల్ల కాదు, వీళ్ళ గురించి అందరూ ఇట్లా అంటే, అప్పటికి కొందరు ఇట్లా ఆంటీ వాళ్ళు తెలుసు అనమాట. ఎవరు ఎట్లుంటారో తెలుసు, ఎవరు ఎట్లా మాట్లాడతారో తెలుసు. అమ్మో ఆంటీ నా వల్ల కాదు అంటే, ఎందుకే నువ్వు అట్లా అంటావు, దేవుడు ఇచ్చిన పరిచయం అట్లా ఎప్పుడు అట్లా అనద్దే అని అన్నది ఆంటీ. సరే ఆంటీ అనేసి, సరే ప్రేయర్ చేయండి ఆంటీ తీసుకుంటా అని అట్లా దేవుడు పరిచయ విషయంలో కూడా ఎప్పుడో ఒక్కొక్కసారి పొద్దుట ఎప్పుడో వచ్చేవాళ్ళమి, నైట్ 10-10:30 అప్పటి వరకు మందిరంలో ఉండి పనులు చేసి అట్లా మేము ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు కానీ అన్ని ప్రార్థనలో, చైన్ ప్రార్థన, రాత్రి ప్రార్థన అయితే పక్కన ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు, నైట్ వచ్చేది.
ఆంటీ వాళ్ళతో పాటు ఉండేదాన్ని. మళ్ళీ ఎప్పుడో పొద్దుట లేచి వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా మీటింగ్స్ కూడా ఎప్పుడు నేను ఈ మీటింగ్కి రాను ఇట్లా అని నేను ఎప్పుడు అనుకోలేదు. అన్ని మీటింగ్స్కి వచ్చేదాన్ని, అన్ని మీటింగ్స్లో నా వంతు బాధ్యత నేను చేసేదాన్ని. మళ్ళీ ఇంకా అన్న వాళ్ళు యజమాని అన్న వచ్చిన తర్వాత కూడా మందిరం విషయంలో కూడా చాలా ప్రార్థన చేసి కొద్ది రోజులు లేటు ఆలస్యం అయినా కూడా దేవుని ఇంట్లో పనిచేయడానికి అందరం పనిచేసినాం. మేమందరం అందరిలో దేవుడు దీంట్లోనే నాకు కూడా చాలా ఎక్కువ పని చేయడానికి, నాకు పని చేయడం అంటే ఈ పనులు చేయడం నాకు రాదు, కానీ దేవుడి దయ వల్ల నన్ను కూడా దేవుడి పనిలో వాడుకున్నాడు. అట్లా పిల్లల పరిచర్యలు, పిల్లల చదువులో కూడా పిల్లల్ని నాకేంటంటే పిల్లల్ని కనీసం మా ఇంటి పరిస్థితిని బట్టి పిల్లల్ని కనీసం 5th వరకైనా మంచి స్కూల్లో చదివించాలి, తర్వాత ఎక్కడైనా హాస్టల్ వేసినా మంచిదే అనుకున్నా. కానీ మా అత్తమ్మ అస్సలు ఏది కూడా నేను అనుకున్నది ఏది కూడా చేయనిచ్చేది కాదు. ఇంకా చివరికి ఏం చేసేదంటే ఒక్కసారి 2 సార్లు చెప్పాలి, ఇట్లా కాదు ఇదైతే ఇది పరిస్థితి ఇట్లుంటుంది అని చెప్పినా కూడా వాళ్ళు వినరు. ఒక్కసారి 2 సార్లు చెప్పేది, 3వసారికి కథ వదిలేసేది. ఇక వాళ్ళు నా మాట వినరు అనేది మోకరించి ప్రార్థన చేసుకునేది. మా అబ్బాయి విషయంలో ఆయన ఫిఫ్త్ క్లాస్కి హాస్టల్కి బ్రదర్ ఎగ్జామ్ రాపించిండు, కానీ వాడికి సీట్ రాలేదు. అక్కడ మైనార్టీలో రాపిస్తే సీట్ రాలేదు. అప్పుడు మందిరం కడతా ఉన్నాము. త్యాగరాజ్ అంకులు చాలాసార్లు వచ్చిండ్రు. అంకులు అట్లా రాయాలంటే నేను చాలాసార్లు అంకుల్కి నా చేతులతోటి నేనే అన్నం పెట్టిన. అంకుల్కి ఏంటంటే మైనార్టీ వాళ్ళ ఫ్రెండ్ లేకుంటే వాళ్ళ అబ్బాయి అని చెప్పిండు అంకుల్. కానీ నాకేంటంటే అడగడం అస్సలు ఇష్టం లేదు. నేను ఎవరిని అడగను. దేవుడా నువ్వే నాకు సహాయం చేయి. మా అబ్బాయి విషయంలో తీసుకెళ్ళి హన్మకొండలో బీసీ హాస్టల్ వేసిండు. స్కూల్ ఒక దగ్గర, హాస్టల్ ఒక దగ్గర. చాలా ఇబ్బంది అయ్యేది వాడికి. మస్తు చిన్నోడు. ఇంకా ఒకసారి వాడు వచ్చిన తర్వాత ఇక చెప్పండి ఏడ్చుకుంటా, మా ఇట్లుంది 2 సార్లు నన్ను కిడ్నాప్ చేసేవాళ్ళు, కానీ దేవుడే నన్ను కాపాడిండు అనేసి చెప్పిండు. ఇంకా చాలా విషయాలు చెప్పిండు. చాలా ఏడ్చిన. నేను ఎవరిని అడగను, నువ్వే నాకు సహాయం చేయాలి. అన్న కూడా అన్నాడు, ఎందుకమ్మా అంత బాధపడతావు, మందిరం నుండి ఏమన్నా హెల్ప్ చేస్తలే అంటే, వద్దన్నా నాకు మందిరం నుండి హెల్ప్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు, నా దేవుడు నాకు సహాయం చేస్తే అది ఎప్పటికి ఉంటుంది నాకు అనేసి ఇక్కడికే పుల్పిటన్ దగ్గరికి వచ్చి చాలా ఏడ్చి ప్రార్థన చేసేది. 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నా, బాబు విషయంలో ప్రార్థన చేస్తూ వచ్చిన. బ్రదర్ ఏమో బయట అటు ఇటు, సరే నేను మైనార్టీ ఆఫీస్కి వెళ్తా అని తను వెళ్ళిండు. నేను 3 రోజులు ఫాస్టింగ్ ఉండి ఏడ్చేదాన్ని. ప్రతిరోజు నా పిల్లల విషయమే నేను నైట్ ఎప్పుడో పడుకునేది. ఎంతసేపు ఎప్పుడు వెలుగు వస్తే అప్పుడు లేచి కూర్చొని ప్రార్థన చేసేది. అన్ని మీటింగ్స్కి వచ్చేది. సరే నా పరిస్థితి ఇది. నా తల్లిదండ్రులను కూడా నేను ఎందుకు నన్ను ఇట్లా చేసిండు, మీకు ఉంది కదా, ఉన్నాక మంచిగా ఇవ్వచ్చు కదా అని నేను ఎప్పుడు వాళ్ళని అడగలేదు. కాకపోతే నేను ఒకటి, నా తండ్రి నేను నీకు తండ్రినై ఉందును అని దేవుడు నాతో చెప్పిండు కదా. సరే నా పిల్లల విషయంలో కూడా దేవుడే నాకు సహాయం చేసాడు అనేసి అట్లనే 3 రోజులు ప్రార్థన చేసిన. ఈలోగా అద్భుత రీతిగా వాడికి సీట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దేవుడి దేవాలను అక్కడే చదువుకోవడానికి దేవుడు సహాయం చేసిండు. పాప విషయంలో కూడా చాలా ఆమెను ఒకసారి చేర్యాలలో 6th 7th అక్కడ ఉంది. ఆ తర్వాత కరోనా వల్ల ఇక్కడికి తీసుకొచ్చినాం. ఇక్కడ చదువుకుంది. ఆమెకు 10th మేము అనుకున్నన్ని మార్క్స్ రాలేవు. బ్రదర్ ఏమో నా మీద కోపం చేశాడు, ఆమె చదవలేదు ఇట్లా చేసినామంటే. నేనేం చేయలేను కదా, నువ్వు మంచి స్కూల్లో వేస్తే మంచి మార్క్స్ వస్తాయి అని అన్నా. అట్లా తర్వాత ఇంటర్ ఎక్కడ జాయిన్ చేయాలా ఏంటి, ప్రతి దాని విషయంలో నేను నేర్చుకుంది ఒకటే, ప్రార్థన చేసేదాన్ని, నా పని నేను చేసుకునేదాన్ని. ఇట్లా దేవుడు ఇంటర్ విషయంలో కూడా సహాయం చేసిండు. తర్వాత ఆమె ఇంటర్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, ఎక్కడ జాయిన్ చేయాలి ఏంటి, ఆమెకు మంచిగా చదివించాలని నాకేమో ఆశ, కానీ వీళ్ళేమో వినరు. అట్లా ఇంటర్ విషయంలో కూడా దేవుడే. తర్వాత దేవుడు ఏంటంటే వాగ్దానాలు ఇచ్చి ఆ మాట ప్రకారం నేను ఇక్కడ తీసుకెళ్తా, ఇది చేస్తా, అట్లా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. పరిచర్య విషయంలో కూడా చాలామంది చాలా రీతులుగా అనేవాళ్ళు, వీళ్ళు ఎప్పటికి మందిరంలోనే ఉంటారు, ఎందుకు ఇట్లా పనిచేస్తారు, వీళ్ళే ఎందుకు చేయాలి, వేరే వాళ్ళు చేయొద్దా ఇట్లానే. 2024 సంవత్సరంలో చివరికి వచ్చేసరికి చాలా కలవరం అయిపోయింది, వీళ్ళే ఎందుకు చేయాలి ఏంటి అనేసి. ఇంకా మాటలు విని నేను బాగా ఏడ్చేసి, దేవా అసలు పరిచర్య చేయడం నీకు ఇష్టమా లేదా, మమ్మల్ని ఇట్లా అంటారు కదా అనేసి చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. ఆ సంవత్సరం ఒకటే అనుకున్నా, సరే ఈ సంవత్సరం నువ్వు నాకు కుటుంబంగా ఏ వాగ్దానం ఇస్తే
అందులో పరిచయం చేయడం నీకు ఇష్టమైతేనే చేస్తా, లేకపోతే నేను చెయ్యను అనేసి అందులో ఉన్నా. అప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ మీరంతటా మీరు ఫలింపరు అనేసి చివరికి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అని ఆ వాక్యం, అదే వాక్యం అనుకోకుండా అదే కుటుంబ వాగ్దానం వచ్చింది. సరే ప్రభా, నేను పరిచయం చేయడం నీకు ఇష్టమే కదా. వాళ్ళు మనుషులు ఎన్నో అంటే ఇక్కడ నేను చేసింది ఏంటంటే ముందు ఒకలాగా మాట్లాడతారు, వెనకాల ఒకలాగా మాట్లాడతారు. అది నాకు మస్తు నా హృదయంలో చాలా బాధ కలిగించేది. సండే స్కూల్ పరిచర్యల విషయంలో కూడా ఆమె వస్తే ఆమె నిన్న కాకపోతే వచ్చిన ఆమె వచ్చి సండే స్కూల్ తీసుకుంటే నా పిల్లలు నేను చూసుకుంటూ ఉండాలని ఎన్నెన్నో మాటలు అన్నారు. కానీ నేను ఒక్కటే ఎవరిని ఏమనేదాన్ని కాదు. కూర్చునేది ఒక మూల, కూర్చునేది అక్కడే కూర్చునేది, ఏడ్చేది. ఇట్లనే అయ్యా పరిచర్య నువ్వు ఇచ్చినావు కదా. కానీ ఆ దినాలో ఎస్తేర్ ఆంటీ కానీ, తమితక్క కానీ, సువర్ణ ఆంటీ కానీ ఎవ్వరు నన్ను ఏమి అనేవాళ్ళు కాదు. అమ్మ నీ పరిచర్య ఇది, నువ్వు చేయటకు యోగ్యురాలే, వద్దక్క నేను చేయలేను అంటే, లేదమ్మా ఈ పరిచర్య నీకు ఇస్తాడు, యోగ్యులు ఎవరో మాకు తెలుసు కదా, మేము చూస్తాను కదా అని అనేవాళ్ళు. దీనిరాలైన నన్ను ఈ పరిచర్యలో ఎంతవరకు దేవుడు సహాయం చేస్తూ వచ్చిండు. అనేక పరిస్థితులు మనుషులు ఎన్నో నిందలు, అవమానాలు కూడా. ఎట్లా అంటే బ్రదర్కి తొందరపాటు ఎక్కువ, బాగా కోపం ఉంటుంది ఆయనకు, తొందరపడి ఇట్లా మాట్లాడతాడు. నాకేమో అట్లా ఇష్టం ఉండదు. దేవుని ఇంట్లో ఎవరిని ఏమనద్దు, మన పని మనం చేసుకోవాలా. మనకి ఎందుకంటే ఆయన అస్సలే విన్నాడు, తొందరపడతాడు. అట్లా చాలా విషయాలు బ్రదర్ తొందరపాటు వల్ల చాలా ఏడ్చేదాన్ని నేనైతే. దేవా నా పిల్లలకు నాకు శాపం రావద్దు, నీవే నాకు సహాయం చేయని బాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేదాన్ని. బ్రదర్ లేకపోయినా పిల్లలిద్దరిని అంత దూరం నుండి తీసుకొని వచ్చేది, వాళ్ళకు నేర్పించేది, ఇది కాదు ఇది ఇట్లా చాలా విషయాలు చెప్పి అట్లా పిల్లలు ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి, రక్షణ పొందడానికి, నా కుటుంబం కూడా దేవునిలో స్థిరంగా ఉండడానికి మీరందరూ మా కొరకు ప్రార్థన చేయండి.